టీఎస్ఎంసెట్ 2025 అండ్ మీ యొక్క ర్యాంక్ వచ్చేసి బిలో 60K అయితే కనుక ఈ యొక్క కాలేజీలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే చెప్తా ఉన్నాను. అండ్ మీ యొక్క కేటగిరీ అండ్ రిజర్వేషన్ బట్టి మీకు మంచి కాలేజీలో సీట్ అయితే రావడం జరుగుతుంది. మీ ర్యాంక్ ఎంత వచ్చినా కూడా టాప్ 10 కాలేజీలో మీకైతే సీట్ అయితే వస్తుందన్నమాట. వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు కరెక్ట్గా పెడితే ర్యాంక్ ఎంత వచ్చినా కూడా ర్యాంక్తో పని లేదు. అండ్ ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టడంలో చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. మీరు మంచిగా ఆప్షన్స్ అనేవి పెడితే అండ్ 1,00,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకు 10K వాళ్ళకు వచ్చే కాలేజీలో మీకు కూడా సీట్ వస్తుంది. అవి చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి అండ్ టెక్నిక్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా ఫాలో అవ్వాలి. అండ్ ఇవన్నీ వచ్చేసి మీకు మెంటర్షిప్లో మాత్రమే మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. ప్రజెంట్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి అయితే జరుగుతూ ఉంది. ఇది వచ్చేసి మీకు ఫీజు వచ్చేసి 1000 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత టాప్ కాలేజ్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డెసిషన్ మేకింగ్ అయితే ఉంటుంది. అండ్ డెసిషన్ మేకింగ్ అయిన తర్వాత మీకు మీ యొక్క ర్యాంక్కి మీకు వచ్చిన ర్యాంక్కి టాప్ కాలేజీలో ఏమేమి బ్రాంచెస్ వస్తున్నాయి కూడా కంప్లీట్ లిస్ట్ అయితే ఇస్తాను. వెబ్ ఆప్షన్స్ ఏమేమి పెట్టాలనేది. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ కూడా మేమైతే సాల్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్ మీకైతే యాక్సెస్ అయితే ఉంటుంది. అందులో కౌన్సిలింగ్ సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అందులో ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 24/7 మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత ఏ టైంలో అయినా మీరు మెసేజ్ చేయొచ్చు అండ్ కాల్ చేయొచ్చు. మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క క్యూఆర్ కోడ్ మీరైతే స్కాన్ చేసి మీ యొక్క పేమెంట్ అనేది సెండ్ చేసుకోండి. 1000 రూపీస్ పేమెంట్ చేసుకొని ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి పేమెంట్ ఐడి అనేది సెండ్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8179406281కి మీరు సెండ్ చేస్తే మా సైడ్ నుంచి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిలో 60K వాళ్ళకి ఏ కాలేజ్ వస్తాయి ఏంటనేది కూడా జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే మాట్లాడుతాను నేను వచ్చేసి. అంటే మీరు రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీ యొక్క మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకున్నారు కదా. అండ్ ఆ ఒక్క మార్క్స్కి ఏ ర్యాంక్ వస్తుందని సుమారు మీ ఎక్స్పెక్టేషన్ అని అవన్నీ కూడా మాట్లాడుకున్నాం కదా. అలా సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో వస్తుంది అనేది జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే నేనైతే మాట్లాడతాను. అండ్ మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి మీకు కంప్లీట్ లిస్ట్ అనేది ఇచ్చేస్తాను అనమాట. అవన్నీ కూడా మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే టాప్ కాలేజెస్లో మీకైతే సీట్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి కొన్ని కాలేజెస్ అయితే మీకు అయితే చెప్తాను. అవి ఏంటి, ఎక్కడ ఉన్నాయి, ఏంటి అనేది డీటెయిల్స్ అన్ని చూడండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి MREW కాలేజ్ కోడ్ వచ్చేసి, కాలేజ్ నేమ్ వచ్చేసి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. ఇది ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే. ఇది వచ్చేసి మీకు మైసమ్మగూడలో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కాలేజ్ కోడ్ వచ్చేసి AURG అంటే ఏరోరాస్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్. ఇది వచ్చేసి ప్లేస్ ఘాట్కేసర్లో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కాలేజ్ కోడ్ BIET అండ్ ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ ప్లేస్ వచ్చేసి ఇబ్రహీంపట్నంలో ఉంది. నెక్స్ట్ కాలేజ్ కోడ్ వచ్చేసి SPEC. కాలేజ్ నేమ్ వచ్చేసి సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ప్లేస్ వచ్చేసి మెడ్సెల్లో ఉంది. నెక్స్ట్ వన్ ASRA అంటే అవంతీస్ సైంటిఫిక్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ. ఇది వచ్చేసి హయంత్ నగర్లో మీకైతే ఉందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి PALV అంటే పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. ఇది వచ్చేసి కొంట్లూరులో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కాలేజ్ కోడ్ AITH అండ్ కాలేజ్ నేమ్ వచ్చేసి అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అండ్ ప్లేస్ వచ్చేసి హయంత్ నగర్లో ఉంది. నెక్స్ట్ కాలేజ్ కోడ్ JMTS. కాలేజ్ నేమ్ జ్యోతిస్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ప్లేస్ కరీంనగర్. నెక్స్ట్ కాలేజ్ కోడ్ వచ్చేసి NRCM. ప్లేస్ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. కాలేజ్ నేమ్ వచ్చేసి నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ప్లేస్ వచ్చేసి మైసమ్మగూడ. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి KPRT అంటే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ప్లేస్ వచ్చేసి ఘాట్కేసర్లో ఈ యొక్క కాలేజ్ అనేది ఉందండి. అండ్ ప్రజెంట్ మీకు జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే మీకైతే చెప్పడం జరిగింది ఈ యొక్క కాలేజెస్ అనేవి.
అండ్ మీరు మెంటర్షిప్లో జాయిన్ అయితే కంప్లీట్ లిస్ట్ అనేది ఇచ్చేసి మీకు డీటెయిల్స్ అన్ని కూడా సెండ్ చేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది 1 by 1 కూడా. అండ్ ఈ యొక్క ఆపర్చునిటీ ఎవరు కూడా మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఉండేదే 3-4 రౌండ్స్. వీటిలో ఒక రౌండ్లో కూడా మిస్టేక్ చేసినా కూడా మీరు టాప్ కాలేజీలో సీట్ మిస్ అయిపోతున్నట్లే. ఎందుకంటే మీరు తెలియకుండా ఫస్ట్ రౌండ్లో మీరు ఆప్షన్స్ అనేవి పెట్టారనుకోండి, ఏం పెట్టాలి ఏంటి అనేది కూడా తెలియకుండా ఆప్షన్స్ అనేవి పెట్టారనుకోండి, ఏమవుతుంది, ఇప్పుడు టాప్ కాలేజీలో సీట్ వచ్చేది సెకండ్ రౌండ్లో మళ్ళీ ఇక్కడ అటెంప్ట్ చేస్తారు టాప్ కాలేజీలో రావడానికి. అప్పుడు ఏంటంటే అలా టాప్ కాలేజెస్ అన్ని మీరు వెనకబడిపోతున్నట్లు ఉంటారనమాట. అవన్నీ కూడా ఏంటంటే మీకు ప్రాసెస్ వన్స్ ఒకసారి స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకే అర్థమవుతుంది. అండ్ 3 రౌండ్స్ అయిపోయిన తర్వాత మీకే అర్థమవుతుంది. అవన్నీ కూడా మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళు ర్యాంక్ కార్డ్స్ కొన్ని సెండ్ చేశాను, అవన్నీ కూడా చెక్ చేసుకోండి. అండ్ మీ యొక్క డౌట్స్ అన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, కౌన్సిలింగ్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.